హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 75 ఎపిసోడ్ యార్. అది నా స్థానంలో నా పేరు పెట్టుకుని నాలా రూపం మార్చుకున్న దాన్ని చూస్తుంటే అని కోపంతో రగిలిపోయింది చైత్ర. నీ పేరు ఓన్లీ ఎక్కడ కాదు, తను చేసే ప్రతి ఫ్రాడ్లోనూ యూజ్ చేసింది. ఇప్పుడు నువ్వు అసలు చైత్ర అంటే ఎవరు నమ్మే సిచ్యువేషన్లో అన్నీ తెలుసుకునేసరికి చాలా లేట్ అయిందిరా. బేగా తెలిసింది అతి కొద్ది మందికి. వాళ్ళందరి దగ్గర అది చాలా ఇన్నోసెంట్‌గా, పూర్తిగా ఊబిలోకి దించేసింది అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత పగ నేనంటే దానికి? నేనెన్ని అన్యాయం చేశాను శివ అని కన్నీళ్లతో అడిగింది. ఈర్ష్య, అసూయలతో నిండిపోయింది. తనకంటే అన్నిటిలో నువ్వు బెస్ట్ అనిపించుకోవడం తనకు సహించలేకపోయింది. తన రూపంలో నువ్వు ఉండడం సహించలేక నిన్ను చిన్నతనం నుండి బ్యాట్ చేసుకుంటూ వచ్చింది. తనతో పాటు నీ మీద ద్వేషం, అసూయ పెరుగుతూ వచ్చాయి. మీరెవరూ అది గ్రహించలేకపోయారు. దేవుడికి తెలియదా ఎవరు ఏది ఇవ్వాలో? అదే ఇచ్చాడు. ఈ కష్టం, బాధ శాశ్వతం కాదు. నిప్పుకి మలినం అంటదు. అది చేసిన ప్రతి నేరానికి శిక్ష అనుభవిస్తుంది. అనుభవించేలా చేస్తాను. నేను మనసారా ప్రేమించి నిన్ను నాతో కొట్టించింది. చీ అనేలా చేసిందే కాక నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తున్న దాన్ని ఉపేక్షించను. చైత్ర, ట్రస్ట్ మీ అని తల మీద ముద్దు పెట్టాడు దేవ్. డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది. ఇద్దరూ లేచి ఫ్రెష్ ఆన్ వెళ్ళి డోర్ లాక్ తీశాడు దేవ్. కాఫీ ట్రేతో నిలబడింది మేఘ. దేవ్ వైపు అనుమానంగా చూస్తూ, డోర్ లాక్ వేసుకున్నారు, ఏం శివా నీ ఫ్రెండ్ ఏడి అంటూ లోపలికి వచ్చింది. వాష్రూమ్లో ఉన్నాడు. ఏ అలా అడిగావు ఏంటి అని సీరియస్గా మొహం పెట్టగానే, ఎందుకంత కోపం శివా, నేను జస్ట్ క్యాజువల్గా అడిగానంతే, నువ్వేంటో నాకు తెలియదా అని వగలిపోయింది. ఆమె బిహేవియర్కి చంపేయాలన్నంత కాంక్ష కగులుతున్నా అతి కష్టంగా నిగ్రహించుకుని, కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు దేవ్. వెళ్తాలే. ఏ నీ ఫ్రెండ్ నేను ఉంటే ఇబ్బంది పడతాడా? అలా కనిపించడం లేదు. జానుతో చాలా జోవియల్గా మూవ్ అయ్యాడు అని అదో రకంగా నవ్వింది. ఏంటి చైత్ర, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఏమైంది? ఇంట్లో రచ్చ చేస్తున్నావు, నీకు ఎంతో ఇష్టమైన చిన్ను మీద సెడైర్లు వేస్తున్నావు, వాట్ మ్యాటర్ అని సీరియస్గా అడిగాడు. గతుక్కుమని గుడ్లు తేలేస్తూ, అది జస్ట్ ఫన్ కోసం శవా, నన్నే అనుమానిస్తున్నావా? మీ మామ్ నోటి దురుసు నీకు తెలుసు కదా. ఆవిడ కావాలని నన్ను బ్లేమ్ చేస్తుంది. నేను గమనిస్తున్నా, నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. ఈ మధ్య నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అని అలకగా అంది. నా చైతు అంటే నాకు ఎప్పుడు ప్రాణమే, ప్రేమ తగ్గటం అనేది జరగదు అని నొక్కి పలికాడు. ఎన్నర్లో బగ్గున మండుతూ, ఇంకా మాటలు పెంచితే తను గుట్టు తనే బయట పెట్టుకున్నట్లు అవుతుందని గ్రహించి, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలియదా శివా, ఇలా నీ నోటితో చెబితే వినాలనే ఆశ అంతే అని చైత్రలా నువ్వులు రువ్వుతూ, కాఫీ చల్లారిపోతుంది, త్వరగా తాగు అని నైస్గా దాటేసింది మేఘ. వాట్ ద హెల్ అంటూ ట్రే విసిరబోయాడు. గబాల్న ట్రే పట్టుకుని వద్దంటూ సైగ చేసింది చైత్ర. కోపంతో బుసలు కొడుతూనే పళ్ళు నూరేశాడు. బయటకు వచ్చి అటు ఇటు చూసి మేఘ పూర్తిగా వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకుని లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి దేవుని హాక్ చేసుకుంది చైత్ర. ఎలానే ఇంత నీచంగా మాట్లాడుతుంది అని ఇష్టంపుగా అడిగాడు. తెగించింది మాటల వరకే ఆగదు శివ, చేతల వరకు కూడా వస్తుంది. అత్తమ్మని రెచ్చగొట్టి దాన్ని నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా నేను చేస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంది చైత్ర. మామతో పాటు ఇంట్లో వాళ్ళందరి దగ్గర నిన్ను బ్యాట్ చేయాలని రూడ్గా బిహేవ్ చేస్తుంది. నాని చాలా ఆందోళన పడుతుంది చైతు. నువ్వే వీక్ అయితే మరి నేనేం అవ్వాలి శివా అని బేలగా అంది ఆమె. ఇద్దరిని చూస్తూ అరిచాడు లియో. మనం ఇలా ఉండడం వీడికి నచ్చలేదనుకుంటా, కోపం చూపిస్తున్నాడు అని నవ్వింది చైత్ర. సరే పద, మళ్ళీ వచ్చినా వస్తుంది దియ్యమోహంది అని విసుగు ప్రదర్శించి చైత్రని చూసి, ఓ మొహం గురించి తిట్టడానికి కూడా లేదు. అక్క ఉల్లి పువ్వు అయితే చెల్లెలు మల్లె పువ్వు. దేవుడా, నేనేంటి నీకెందుకు ఇంత పగ స్వామి అంటూ ఇరిటేట్ అయ్యాడు. ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి చైత్రది. మౌనమే సమాధానం అయింది ఆమె నుండి. చైతుని చూసి బుసకొడుతుంది జాను. మనసులో నవ్వుకుంటూ, ఏంటి మరదల్ అంత నచ్చానా సైట్ కొడుతున్నావు అని కన్నుగీటింది. ఓహ్, ఎందుకు నచ్చలేదు, అచ్చం జూలో ముళ్ళపందిలా ఉంటే అని పళ్ళు నూరింది. మరదలకి చత్వరం వచ్చింది ఆంటీ, ఐకేకి తీసేయాలమ్మా అని నవ్వింది. చైతు, ఆపరా నీ టీజింగ్, కంట నొప్పి వస్తుంది అని మెల్లగా అన్నాడు దేవ్. జాను ఉడుక్కుంటుంటే ఎంత క్యూట్గా ఉందో చూడుసేవా అని లో వాయిస్తో చెప్పింది. ఓయ్, ఏంటి నా మీద మా అన్నయ్యకి ఎక్కిస్తున్నావు అని కరిచింది. లియోగాడు అరిచాడు ఇద్దరి మధ్య నిలబడి. మనం పోట్లాడుకోవడం వీడికి ఇష్టం లేదంట చూడు, ఇద్దరం మింగిలైపోదామా అని నవ్వింది చైత్ర. కొరకరా చూసి మాటలు తిన్నగా రాని. అన్నయ్య, ఈ వానరాని తరిమే అర్జెంటుగా అంది జాను. అందరూ నవ్వుకున్నారు జాను ఉడుక్కోవడం చూసి. నవ్వకండి, నా కోపం వస్తుంది అని మూతి బడాయించింది.
బ్యూటిఫుల్ ఆంటీ మీరంత యంగ్‌గా కనిపిస్తున్నారు ఏం వాడతారు? అని ఊర్మిళ చేతిని పట్టుకుని నిమురుతూ అంది చైత్ర. కేజీల కొద్దీ పేడ పులుముకుంటే ఎవరైనా యంగానే కనిపిస్తారు అని సన్నగా గొణిగింది బామ్మ. భరద్వాజ్ గారు ఫక్కున నవ్వారు. ఆ సందర్భంగా మీరెందుకు నవ్వారు రాజా? అని గుర్రుగా చూసింది ఊర్మిళ. పాపం నీ పై జిగేలు చూసి ఆల్జీ నిజమైన ఒరిజినాలిటీ అనుకుంటుంటే నవ్వు రాక ఏమొస్తుందంట అని వెక్కిరించారు. నేనేమి మేకప్ పూసుకోలేదు. జస్ట్ క్రీమ్ అప్లై చేసుకున్నా అంతే చిర్రుబుర్లాడింది. ఆంటీ మీరు ఫీల్ కాకండి. మీ అందానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేనే ఫస్ట్. అంకుల్‌కి జెలస్ మిమ్మల్ని చూసి అంటూ వెనపూసింది. గాడులకేం తెలుస్తుంది గంధం చెక్క పరిమళం అని మూతి తిప్పింది ఊర్మిళ. ఎస్ ఆంటీ. మీరు ఇదే కాన్ఫిడెంట్‌తోనండి అంకుల్ అన్నారని అస్సలు తగ్గకండి. మీకు మంచి మంచి బ్యూటీ ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ పెడతా ఓకే అంటూ మెల్ట్ చేసింది చైత్ర. మెరిసే కళ్ళతో నిజమా అంటూ ఎక్సైట్ అయింది ఊర్మిళ ఆంటీ. చైతుగా బుట్టలో పడేసావు కదా అని మనసులో నవ్వుకున్నాడు దేవ్. ఓయ్ మరదలు ఆ జిడ్డు మొహానికి కాస్త విమ్ సోప్ వేసి రుద్దు. ఆంటీని చూడు వెలుగులు జిమ్మే ధృవతారలా ఉంది. నువ్వు ఉన్నావు 10 రోజుల నుండి పాచిపోయిన పప్పుల. మా విదురు బ్రోకి టేస్ట్ లేదు నీలాంటి జిడ్డుని జ్యూస్ చేసుకున్నాడు అని నవ్వింది. నీ అయ్యా నేను జిడ్డేంట్రా ఊరకాయ జాడిగా అంటూ కొట్టడానికి వచ్చింది జాను. జాను చేతులు పట్టుకుని మెదకు లాక్కుని ఓయ్ లక్కడి అని చెవిలో తన అసలైన వాయిస్తో పిలిచింది. జాను ఫ్యూజులు ఎగిరిపోయాయి. చైత్ర చేతిలో స్టాటులా బిగిసిపోయింది. సర్దార్జీ ఇలా మా పిల్ల మీద చేయి వేసుకోతే బాగోలేదు వదులు ఏంటా పైత్యం అని రేగిన పెద్దావిడ. నాని సీరియస్ అవ్వకు నేనెంతో వాడు అంతే అని నవ్వాడు దేవ్. పైన నిలబడి చూస్తున్న మేఘ నొసలు ముడిపడ్డాయి. మ్యారేజ్ ఫిక్స్ అయిన అమ్మాయిని ఎవడో ఫ్రెండ్ గాడు ఎంత క్లోజ్గా మూవ్ అవుతుంటే నేనెంత వాడంతే అంటాడేంటి వీడి మైండ్ దొబ్బింది ఏంటి? పైకి ఎథిక్స్ తొక్క అంటూ ఏదో లెక్చర్లు దంచుతాడు ఎదుటి వాళ్ళకి చెప్పడానికై నీతులు అని వెకిలిగా నవ్వింది. చైత్ర ఒకటి నుంచి లేచి మౌనంగా రూమ్కి వెళ్ళింది జాను. బామాజీ ఇక మీ మనవరాలు నా మీద అరవదు చూసుకోండి మంత్రం వేసా అని నవ్వింది చైత్ర. నువ్వేదో తేడాగా ఉన్నావు అని ఎగాదిగా చూసి నువ్వు ప్రేమించింది అమ్మాయినా అబ్బాయినేనా అని వంకరగా అడిగింది బామ్మ. బామ్మ అని చైత్ర బిక్కమొహం పెడితే దేవు పక్కపక్క నవ్వేశాడు. టైల్స్ మీద ఒకటి పీకి ఎగిలించక బావు చంపుతా అని కోపంగా అంది. చెప్పరా నాని అడుగుతుంది కదా అబ్బాయేనా అమ్మాయినా నువ్వు లవ్ చేసింది అంటే ఇచ్చేసాడు. తలపాగా సర్దుకుంటూ మా సింగిల్ ఎందులైనా కింగిలే అని బలుపుగా చెప్పింది చైతు. అవునవును నేషనల్లో కాదు ఏకంగా ఇంటర్నేషనల్లో టాక్ మీ బొంగులో సింగిల్ కోసమే రా చచ్చా సోదినయ్యాల అంటే చిన్నగా ఒకటి పీకాడు. ఇదిగో బావ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు మనకు మండుద్ది అంటూ కోపం ప్రదర్శించింది. పోరా పొట్టి బుడంకాయ భూమికి జాండు ఉంటావు ఏదో ప్రగల్భాలు పలుకుతావు అని విక్రిస్తూ చైత్రని ఆట పట్టిస్తుంటే మేఘ కనురెప్పలు కొట్టక అలాగే చూసింది. దేవు నవ్వు చూసి ఆమెలో వింతైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు సీరియస్గా ఉండే తన ఫేస్ చైత్ర తన పక్కన ఉండేసరికి వింత గ్లో మెరవడం మరింత నచ్చింది. అసలే వేదిక అంటే 2 రెట్లు అందంగా ఉంటాడు. నవ్వితే మరింత మెస్మరైజింగ్ ఉండడంతో తనని తానే మర్చిపోయింది. తనని ఎవరో గుచ్చి చూస్తున్న భావన కలిగి తల పైకెత్తి చూడగా రైలింగ్ పట్టుకుని తన వైపు చూస్తున్న మేఘ కనిపించింది. దెబ్బకు మొహం గంభీరంగా మార్చేసి వెళ్ళి చిన్నుకి సారీ చెప్పు నాకు వర్క్ ఉంది అని లేచాడు. సడన్గా సీరియస్ సింహంలా మారిపోయాడంటే అని అనుమానంగా చూస్తూ ఓకే బావ్ అని జాను రూమ్కి వెళ్ళింది చైత్ర. దేవు వెళ్తుంటే అలాగే చూస్తూ చిన్నగా నవ్వుకుని అప్పుడు రూమ్కి వెళ్ళింది మేఘ. దీని పొలంలో మొలకలు మొలిచాయి ఏంటో మొలిస్తే మొలిచాయి కానీ రాంగ్ టైంలో మొలిచినట్లున్నాయి పాపం పండేవి కాదు ఎండేవే అని కళ్ళని లోటస్ ఫ్లవర్లా చేసి జానుని హక్ చేసుకుని చైత్ర. వదినా అంటూ గట్టిగా హత్తుకుపోయి ఎక్కేసింది జాను. వెన్నుని మురుతూ నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది జాను అంది చైత్ర. ఇద్దరిని చూసి అరిచాడు లియో. మనం ఏడవడం వీడికి నచ్చలేదనుకుంటా. నీ ఏడుపు మొహం నాకు అసలే నచ్చలేదు అని కళ్ళు తుడిచింది చైత్ర. నాకు అంత కన్ఫ్యూజ్గా ఉంది వదిన మన ఇంట్లో ఉంది మీ అక్క మేఘ ఏంటి ఇదంతా అని కోపం అసహనం తన్నుకురాగా సీరియస్గా అడిగింది జాను. ఇప్పుడేం మాట్లాడుకోకే అని భుజం తట్టి నేను ఎక్కువసేపు రూమ్లో ఉన్న బాగోదు తర్వాత మాట్లాడుకుందాం అని బయటికి వెళ్ళింది చైత్ర. పంది దున్న ఇంత జరుగుతున్నా నాకు చిన్న మాట కూడా చెప్పలేదు కదరా దొరకరా నీకు గట్టిగా తొడపాసం పెడతాను అని విదుర్ని తిట్టుకుంది. అమ్మని ఏకంగా చైతు ప్లేస్లోకి వచ్చేసిందా అందుకేనా అందరితో అంత రూడ్గా మాట్లాడుతుంది లిటర్లీ చిన్నమామతో సై అంటే సై అంటుంది. అన్నయ్య ఎందుకు దీన్ని ఉపేక్షిస్తున్నావు వేద అన్నయ్య కోసమా అని నీకోసం మేమంతా బాధపడుతుంటే నువ్వు మాత్రం హ్యాపీగా దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నావా నీ మీద కోపం జాలి కలుగుతున్నా అన్నయ్య నువ్వు మరీ ఇంత సెల్ఫిష్ అనుకోలేదు లయ అలా నువ్వెలా
చిచ్చి! మీ ఇద్దరు అమ్మకు పుట్టిన వాళ్ళేనా? ఫస్ట్ టైమ్ నువ్వంటే పాజిటివ్ థింక్ పోయింది అని వేద్ మీద అసహనం ప్రదర్శించింది జాను. వాట్ ద హెల్! అర్నవ్ బాడీని ఎవరో తీసుకెళ్ళడం ఏంటి? తన పేరెంట్స్ ఇక్కడ లేరని మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాను కదా అని వాష్రూమ్‌లో కమోడ్ మీద కూర్చొని అరుస్తుంది మేఘ. ఇది మరీ బాగుంది. అర్నవ్ కోసం మేము వెళ్తే అడ్డంగా బుక్ అయిపోతాం. పోలీసులు వాడిని ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఎవరో గుర్తు తెలియని పర్సన్ అని కేసు రాసుకున్నారు. మేము ఊపుకుంటూ వెళ్తే దేవ్ దగ్గర, నువ్వు పోలీసుల దగ్గర మేము అడ్డంగా బుక్ అవుతాం. అవసరమా? ఎదవ తలనొప్పి అన్నాడు జయంత్. మిస్టర్ జయంత్, మీ మెదడు అరికాళ్ళలో ఉందా? నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను కదా అని అసహనంగా అరిచింది. లుక్ మిస్, పోలీసులేమీ అసమర్థులు కాదు. ఒకసారి డౌట్ వస్తే మూలాల వరకు వెళ్తారు. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి నువ్వేదో మహా మేధావిలా ఫోజు కొట్టకు. నీ అడ్వాంటేజ్ అయింది ఏంటో చెప్పనా? అర్నవ్ నీతో ఎప్పుడు పబ్లిక్లో తిరగకపోవడం, మీ చెల్లెల్లా నువ్వు ఉండడం, ఈ రెండు ఈరోజు నిన్ను సేఫ్గా దేవింట్లో ఉండేలా చేసింది. సో ఎక్కువ నకరాలు చేయకు, సైలెంట్గా ఉండు అని సీరియస్గా వార్న్ చేశాడు. హలో, నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో. నీ అడ్వైజ్ నాకు అవసరం లేదు. నేను చైత్రలా లేను, అదే నాలా ఉంది అని గుర్తించు అని ఇగోకపోతూ, అర్నవ్ గురించి బయటకు రాకపోతే నా స్వీట్ చెల్లెల్ని మర్డర్ కేసులో ఎలా ఇరికిస్తావు అని అనుమానంగా అడిగింది మేఘ. టైం వచ్చినప్పుడు అన్నీ అవే వస్తాయి, తొందర ఎందుకు మిస్? ఎక్కడ ఎలా ఉంది అన్నాడు జయంత్. నథింగ్ అని దేవ్ ఫ్రెండ్ ఎవడో అల్జిత్ అంట వచ్చాడు. ఒకటే హంగామా చేస్తున్నాడు. వాడికి తెలుసా అంది మేఘ. దేవ్ పర్సనల్ ఎవరితోనూ ఎక్కువగా షేర్ చేసుకోక నాకు చాలా విషయాలు తెలియవు. వాడు పిక్ పెట్టు చూస్తా అన్నాడు జయంత్. ఆంటీ అంటూ నైస్గా ఊర్మిళ పక్కన చేరిన చైత్ర. రానా అన్నా అని తన పక్కనే ప్లేస్ చూపించింది ఊర్మిళ ఆంటీ. ఏం చేస్తున్నారు? మీకోసం బ్యూటీ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అని ఫోన్లో చూపిస్తూ. ఇవన్నీ మీ బ్యూటీ ఇంకా పెంచుతాయి, న్యాచురల్గా కనిపిస్తారు, మేకప్ అవసరమే లేకుండా మీ ఫేస్ గ్లోతో మెరిసిపోతుంది అని పంపు కొట్టింది. నేనేదో సరదాగా అన్నాను నాన్న, నాకెందుకు ఇవన్నీ అని నవ్వింది. యూజ్ చేయండి, తప్పే ఉంది. అంకుల్ పక్కన బాగా కనిపించాలంటే తప్పదు. అసలే అంకుల్ చాలా యంగ్గా కనిపిస్తారు మరి అని నవ్వింది. అదే కదా నా కొంప ముంచుతుంది అని గుణిగింది. చైత్ర చిన్నగా నవ్వుకొని, ఒకరిని మనసారా ప్రేమించాక మరో వ్యక్తి తన పక్కన ప్లేస్ ఇవ్వరాంటి. మీ ప్రేమ కోసం మీ అటెన్స్ తన వైపు తిప్పుకోవడం కోసం అంకుల్ మిమ్మల్ని ఉడికిస్తున్నారనే మెల్లగా చెప్పింది. ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా? అయినా నీకెలా తెలుసు ఇవన్నీ అంటే దేవికి తెలిసిందా అని టెన్షన్గా అడిగింది ఊర్మిళ. నాకు కొన్ని కొన్ని అలా తెలుస్తాయి, బాగా చెప్పలేదు. టెన్షన్ పడకండి. ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా రెండిటికి వేరే రుచి వాటిదే అనే మీమ్స్ ఉంది, మీకు తెలుసా అంది. తెలుసు, మా తెలుగులో పాపులర్ పద్యం వై అని స్ట్రేంజ్ లుక్ ఇచ్చింది. మీ ఇంట్లో ఉన్న చైత్ర అనే ఆమె గురించి ఆంటీ, తన చూపే సరిగ్గా లేదు, మీరు గమనించారా? అవును, ఫస్ట్లో చాలా ఒబిడియంట్గా ఉండేది, ఈ మధ్య పొగరగా తల ఎగరేస్తుంది అని మొహం చిట్లించింది. తను మారిపోయిందంటీ. మారిపోవడం ఏంటి అని అయోమయంగా చూసింది. మారటం అంటే మరోలా కాదు, ఆమె ఒంట్లోకి ఒక భూతం ప్రవేశించింది, నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. అందుకే అలా ఉంది. బావ దరిదాపులోకి దాన్ని పోనివ్వకండి ఆంటీ, అది కామపిశాచి, బావ మీద చూపడింది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని మెల్లగా ఎక్కేసింది. బాప్రే, గాలి సోకిందా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, అయినా మీ బావ అంకుల్ ఊరుకోరు దాన్ని ఏమైనా అంటే అని మూతి ముడిచింది. మీరనేది దాన్ని కాదు, లోపలున్న పిశాచిని కదా. సో బావతో నేను మాట్లాడతాను. అంకుల్ లేనప్పుడు వాయిగొట్టేయండి చెబుతా, దెబ్బకు దెయ్యం వదలాలి అని పళ్ళు నూరింది చైత్ర. ఈ సంతా అంత ఎందుకు, దాన్నే బయటికి గెంటేస్తే పీడ పోతుంది అని విసుగు ప్రదర్శించింది. కొన్నిటిని మనం వదిలించుకుందామన్నా అంత ఈజీగా వదిలిపోవాంటి. నేను చెప్పింది ఫాలో చేయండి, ఒక భూత వైద్యం తీసుకొద్దాం ఈ అమావాస్యకు, సరేనా అంటూ మెల్ట్ చేసింది చైత్ర. ఈ ఊర్మిళ తడాక అంటే ఏంటో చూపిస్తా, నా కొడుకు దరిదాపుల్లో కూడా పోనివ్వను అని భీష్మ ప్రతిజ్ఞ పూనింది. ఎస్, సక్సెస్ అని ఇన్నర్లో ఎగురుతూ. ఆంటీ మీరు సూపర్ స్మార్ట్ తెలుసా, ఇలా చెప్పగానే అలా అలగిపోతారు అని ఉబ్బేసింది. దాన్ని పై రూమ్లో ఉంచకండి, కింద బంతి రూమ్ పక్కన మరో రూమ్ ఉంది కదా, అది ఇవ్వండి. నచ్చితే ఉండమనండి, లేకపోతే పొమ్మనండి. అంకుల్ లేనప్పుడు చెప్పండి అని పెట్టాల్సిన పొగపెట్టి నైస్గా జారేసింది చైత్ర. మేఘ కోసం ఆలోచిస్తూ ఏం చేయాలో పథక రచనలో మునిగింది ఊర్మిళ. లంచ్ టైం వరకు చాలా సైలెంట్గా ఉంది జాను. భోజనం చేస్తూ ఏంటి అంత డల్గా ఉన్నావు అని అడిగింది బామ్మ. మనుషులు ఎందుకు నాని ఎంత సెల్ఫిష్గా మారుతారు, ఏం సాధిద్దామని అని భారమైన మనసుతో అడిగింది జాను. ఏ బుల్బుల్, ఏంటి సడన్గా
సాడ్ మూడ్‌లోకి జంప్ అయ్యావు. వాట్ హ్యాపెండ్ అంటూ చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసింది చైత్ర. అల్జిత్ నీ వల్లే మా జాను అలా ఉంది. తనని విసిగించకు. అసలే మా దేవగారి ముద్దుల చెల్లెలు అని. ఏమైంది జాను అంది మేఘ మండిపోతూ. నేను ఎక్కడ ఉన్నా నలుగురి మంచి ఆశిస్తాను సిస్టర్. ఎదుట వాళ్ళని హర్ట్ చేసే టైప్ కాదు. మా బావకి ఎవరిష్టమో నువ్వు చెబితే తెలుసుకోలేన తెలివి తక్కువ వాడిని కాదు. యునో అంటూ వాడిగానే సమాధానం చెప్పింది చైత్ర. అజిత్ వల్లే నేను హర్ట్ అయ్యానని నీకు చెప్పలేదు కదా, మరి నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతావు అని కోపంగా అంది జాను. ఇద్దరూ ఒకేసారి మాటలు దాడి చేయగానే మొహం మాగిన టమాటాలా మార్చేసింది మేఘ. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.